మీరు చదవటము, రాయటము, చెప్పటము దీంట్లో చాలా శ్రద్ధ కనిపిస్తున్నారు. వీటన్నిటికీ కూడా ఏకాగ్రత అనేది చాలా అవసరం. మెమొరీ అనేది ఇంకా అవసరం. సో ఈ ఏకాగ్రత, ఈ జ్ఞాపక శక్తి వీటన్నిటిని మీరు ఎలా పెంపొందించుకున్నారు? ఏకాగ్రత అయినా జ్ఞాపక శక్తి అయినా ఇవన్నీ మెటీరియల్ స్కిల్స్, ఎక్స్టర్నల్ అనమాట. ఏదో యోగా కోర్సులు చేసినా, ఇంకేదో ధ్యానం చేసినా కూడా, మెడిటేషన్ చేసినా కొంచెం ఏకాగ్రత రావచ్చు. తర్వాత జ్ఞాపక శక్తి పెంచుకోవాలంటే దానికి టెక్నిక్స్ ఉండొచ్చు. కానీ నా ఉద్దేశం ప్రకారం మీకు జ్ఞాపక శక్తి ఉండాలన్నా, ఏకాగ్రత రావాలన్నా కూడా మీరు చేసే పనిని ప్రేమించాలి. మీకు చేసే పని మీద మీకు ఒక ప్రేమ ఉంటే, సపోజ్ సినిమా చూస్తున్నారనుకోండి, అలా కళ్ళు అప్పగించి చూస్తాం సినిమా. అవునా? ఎందుకు? ఆ హీరో ఇష్టమో, హీరోయిన్ ఇష్టమో, లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టమో, ఏదో కథ నచ్చిందో, ఇంక పాటలు నచ్చినవి, సంథింగ్. అది దాని మీద మీకు ఒక ఇష్టం ఉంది, ఇష్టపడుతున్నారు కాబట్టి దాని మీద ఏకాగ్రత పెంచుకోవడం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ఏకాగ్రత దాని అంతా అదే వస్తుంది, ఎందుకు? ఇష్టపడుతున్నారు కాబట్టి. అలాగే గుర్తుంటుంది. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారండి, యూత్, సినిమా పాటలు వాళ్ళు ఏమైనా కూర్చొని కంఠస్థం చేస్తారా? ఆటోమేటిక్ వచ్చేస్తాయి కదా. అదే విచిత్రం అసలు. ఎందుకంటే ఇష్టపడుతున్నారు కాబట్టి. ఆ సినిమా పాట మీద ఒక ఇష్టం పెరిగింది, ఇష్టం ఉంది కాబట్టి ఒకసారి వినగానే ఎక్కేసింది, ఇష్టం ఉంది కాబట్టి మళ్ళీ వింటున్నారు. అలా ఇష్టపడుతున్నారు కాబట్టి కష్టపడకుండానే గుర్తు పెట్టుకుంటున్నారు, ఏకాగ్రత వస్తుంది. అలాగే మీరు చదివే శాస్త్రాన్ని ఇష్టపడితే, దాన్ని ప్రేమిస్తే, భగవంతుణ్ణి ప్రేమించగలిగితే, ఆయన యొక్క లీలలు శాస్త్రంలో ఉన్నప్పుడు అది అర్థం చేసుకోవడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా జ్ఞాపకం ఉంటుంది. జ్ఞాపక శక్తికి, ఏకాగ్రతకి పునాది ఇష్టపడాలి, ప్రేమించాలి. మీరు చదివే పుస్తకాన్ని కానీ, మీరు ఆరాధించే దైవాన్ని కానీ, మీరు ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తిని కానీ, వారి పట్ల మనకు ఒక ఇష్టత, ప్రేమ ఉంటే గుర్తుపెట్టుకుంటాం మనం. బాగుంది. ప్రభుజీ, మీరు భాగవతం ప్రవచనం చాలా అద్భుతంగా చేస్తారు. అయితే ఈ భాగవతంలో కూడా దశమ స్కందం అనేది చాలా ప్రాముఖ్యం అని చెప్తూ ఉంటారు. భాగవతం మొత్తం చదవకపోయినా దశమ స్కందం తప్పనిసరిగా చదవాలి అని అంటారు. అదొక్కటి చదివితే సరిపోతుంది అంటారా? అదొక్కటి చదివితే సరిపోతే మరి వ్యాస భగవానుడు 12 స్కందాలు ఎందుకు రాశాడండి? వ్యాస భగవానుడు ఒక స్కందం రాసి ఊరుకోవచ్చు కదా. దశమ స్కందం అన్నింటికన్నా పెద్దది. అందులో శ్రీకృష్ణుడి యొక్క లీలని ఎంతో చక్కగా వర్ణించారు. అది ఎంతో రసకందానయంగా ఉంటుంది, ఎంతో ఆకర్షణీయంగా, రమణీయంగా ఉంటుంది. కృష్ణుడి యొక్క బాల్యలీలలు ఎంతో మనసుకి హత్తుకునే విధంగా ఉంటాయి, అందులో సందేహం లేదు. కాకపోతే అటువంటి బాల్య లీలల్ని, బృందావన లీలల్ని మనం నిజంగా అప్రిషియేట్ చేయగలగాలి అంటే మొదటి 9 స్కందాలు చదవడం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మొదటి 9 స్కందాల్లో అన్ని అవతారాలు ఉంటాయి. మత్స్య, కూర్మ, వరాహ, వామన, రామ, నరసింహ, పరశురామ, చాలా ఎన్నెన్నో అవతారాలు ఉంటాయి. కేవలం అవతారాల యొక్క వర్ణన మాత్రమే కాదండి, మొదటి 9 స్కందాల్లో తత్వం ఉంటుంది, సిద్ధాంతం ఉంటుంది, ఫిలాసఫీని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే భగవంతుడి యొక్క లీలల్ని అర్థం చేసుకోవాలన్నా, ఎప్రిషియేట్ చేయాలన్నా మనకి సిద్ధాంతం అర్థం కావాలి, తత్వం అర్థం కావాలి, ఆయన యొక్క గొప్పతనం తెలియాలి. ఇక్కడ గ్రేట్నెస్ అర్థం చేసుకుంటే ఇక్కడ స్వీట్నెస్ అర్థం చేసుకుంటారు. దశమ స్కందంలో కృష్ణుడు వెన్న దొంగలించడం ఉంటుంది. అంటే భగవంతుడే వెన్నెందుకు దొంగలిస్తున్నాడు అని చెప్పి కొంచెం మనం క్రిటిసైజ్ చేయొచ్చు, తక్కువ చేసి చూడొచ్చు. పాపం దొంగ అని ముద్ర వేసుకున్నాడు అది. కానీ ఈ దొంగ ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించాడు, ఎన్నెన్నో లోకాలని, ఎన్నెన్నో విశ్వాల్ని సృష్టించాడు. అనంత కోటి బ్రహ్మాండాలకి ఆయన నాయకుడు అన్న విషయం మనం మొదటి 9 స్కందాలు అర్థం చేసుకుంటాం. అప్పుడు 10వ స్కందంలో దొంగతనం చేస్తే దాన్ని అపార్థం చేసుకోం. ఇప్పుడు 9 స్కందాలు చదవకుండా, కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసుకోకుండా ఆయన యొక్క తీయని లీలలోకి ప్రవేశించామనుకోండి, ఆయన ఒక సాధారణ వ్యక్తిగా అనుకుంటాం మనం. భగవద్గీతలో చెప్పారు కదా, అవజానంతి మామూఢ మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. అవజానంతి మా మూఢులు భగవంతుడు ఒక మానవ రూపం దాల్చి ఇక్కడ లీలలు చేస్తుంటే, రాముడైనా కృష్ణుడైనా ఆ లీలల్ని వాళ్ళు తక్కువ చేసి చూస్తారు, ఆయన భగవంతుడిగా స్వీకరించరు. ఎందుకు? ఆయన గొప్పతనం తెలియదు కదా.
సో అలా ఆయన గొప్పతనాన్ని మొదటి 9 స్కందాలు చదివి అర్థం చేసుకోకపోతే ఆయన యొక్క మానవ లీలల్ని, మనుష్య లీలల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది, తక్కువ చేసి చూసే అవకాశం ఉంటుంది. యశోదమ్మ కృష్ణుడిని దండిస్తుంది, రోటికి కట్టేస్తుంది తాడుతో, మా అమ్మ నన్ను కూడా కట్టేసింది, నన్ను కూడా తిట్టింది, కృష్ణుడికి నాకు తేడా ఉంది, కృష్ణుడు చేస్తే లీల, నేను చేస్తే గోల అంటారు కొంతమంది. ఇలాంటి డైలాగులు రావన్నమాట. ఇప్పుడు ఇలాంటి డైలాగులు రాకుండా ఉండాలి అంటే మనం భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి, కృష్ణుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ కృష్ణ తత్వాన్ని, విష్ణు తత్వాన్ని, భగవత్ తత్వాన్ని మొదటి 9 స్కందాల్లో ఎంతో చక్కగా వర్ణించారు. ఇది చదివితే ఇది అర్థం అవుతుంది, అపార్థం చేసుకో. ఇది చదవకుండా చదివామనుకోండి అపార్థం చేసుకుంటాం. అంటే ఆ భక్తి ఉన్నప్పుడు చదవచ్చు, చదవడంలో తప్పలేదు, కానీ అపార్థం చేసుకోకుండా ఉండాలి. కొంతమంది స్క్రూటీని చదువుతారు ఎందుకు తప్పులు అనడం కోసం, దేవుడిని తప్పులు ఎన్నుతారండి. దేవుడు చేసే లీలల్లో తప్పులు ఎత్తుకుతున్నారు వీళ్ళు. ఇంకా ఇంకేముంది? ఇప్పటి కాలంలో ప్రభుజీ చదవటము అని అంటే చదివేస్తూ 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 దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది అంటేనే చదువుతున్నారు, ఏదైనా పని చేస్తే వాళ్ళకి లాభం ఉంటుంది అంటేనే చేస్తున్నారు. ఇప్పుడు మనకు నిష్కామ కర్మ చెప్పారు, అసలు ఇప్పుడు ఎవ్వరూ అసలు దాన్ని వంక కూడా లేదనమాట. మనకి ఏదైనా వచ్చేది ఉంటేనే ఆ వైపుగా చూస్తారు. అంటే ఈ ప్రస్తుతం ఉన్న మానవాళి దృక్పథంలో ఎలాంటి మార్పు రావాలని అంటారు, అసలు ఎలా ఉండాలంటారు? ఉపయోగం లేకుండా పని చేయకూడదండి, మనం ఉపయోగం ఉంటేనే చేయాలి. ఇక మీరు అయితే ప్రస్తుతం మానవాళి థాట్ ప్రాసెస్ కరెక్టే అంటారు. అయితే అంటే అనవసరమైన పని ఎందుకు చేయాలి మనం? కాకపోతే అనవసరమైన పని చేయకూడదు కరెక్టే, ఉపయోగం లేని పని చేయకూడదు కరెక్టే. కాకపోతే శాస్త్రం చదవడం వల్ల, భక్తి మార్గాన్ని ఆచరించడం వల్ల ఉపయోగం ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇది ఉపయోగం లేదని వాళ్ళు అనుకుంటే వదిలేస్తున్నారనమాట. ఉపయోగం ఉంటేనే చేస్తానని. ఉపయోగం అంటే ఏమిటి అసలు? మీకు ఇమీడియట్గా మీకు చేతిలో డబ్బులు రావాలి, డబ్బులు రావాలి, లేదా ఇంకేదో కావాలి, అది కాదు ఉపయోగం అంటే. ఆధ్యాత్మికంగా ఉపయోగం ఉంటుంది. మనకి ఎలా ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి అంటే మనం దాన్ని చక్కగా ఉపయోగించుకున్న వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. శాస్త్రం చదవడం వల్ల ఎవరికైతే ఉపయోగం కలిగిందో, ఉపయోగం అంటే కేవలం మనకి డబ్బు రూపంగాను, పేరు ప్రతిష్టల రూపంగాను, ఇంకేదో భౌతిక పరంగా ఉపయోగం అదే కాదండి. ఉపయోగం కొన్నింటికి ఏంటంటే వెంటనే రిజల్ట్స్ కనిపించవు, కొన్నింటికి వెంటనే రిజల్ట్స్ కనిపించిపోతాయి. మీరు రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఒక ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, మీ కాలు ఒక రాతిని గుద్దింది అనుకోండి, వెంటనే బ్లడ్ వస్తుంది. అంటే ఆ రియాక్షన్ మీకు వెంటనే కనపడుతుంది. కానీ ఎవరో దగ్గారు, తుమ్మారు, ఏదో వైరస్ వచ్చింది మీకు, అది మీకు 4 రోజుల తర్వాత కానీ తెలియదు, కొన్నిసార్లు నెల రోజుల తర్వాత తెలుస్తుంది. మీకు ఏదో వైరస్ వచ్చింది, మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పి, ఏదో వైరస్ వచ్చింది అని చెప్పి. అంటే కొన్ని రియాక్షన్స్ వెంటనే కనపడతాయి, కొన్ని రియాక్షన్స్ వెంటనే కనిపించవు. అలాగే కొన్ని ఉపయోగాలు కూడా వెంటనే తెలిసిపోతుంటాయి, కొన్ని తెలియదు. కొన్నిసార్లు ఏమిటంటే ఈ పని చేయడం వల్ల మీకు వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది, కొన్నింటిలో రాకపోవచ్చు. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏం ఉపయోగపెడుతున్నాడు పిల్లాడు అని చెప్పి తల్లి అంత ప్రేమనిస్తుంది. పిల్లాడు పుట్టాడు, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, సరే 5 ఏళ్ళు తీసుకుందాం. ఈ 5 ఏళ్లలో ఆ పిల్లవాడి వల్ల తల్లికి కానీ తండ్రికి కానీ ఏమైనా ఉపయోగం వచ్చిందా? కేవలం తింటున్నాడు, పడుకుంటున్నాడు, అల్లరి చేస్తున్నాడు, తలకాయ నొప్పి తెప్పిస్తున్నాడు. ఇక ఆ పిల్లాడు ఎప్పుడు తీసుకోవడమే కానీ ఇచ్చింది ఏం లేదు కదా, తల్లిదండ్రులకు ఉపయోగపడింది ఏం లేదు కదా. అక్కడ కేవలం వారి నుంచి ఏమి కావాలో డిమాండ్ చేస్తున్నాడు, వాళ్ళ నిద్ర చెడగొడుతున్నాడు. అప్పుడప్పుడు సిక్ అయిపోతే, పిల్లలు సిక్ అయిపోతే తల్లి ఎంత కష్టపడాలి చెప్పండి. అర్ధరాత్రి అయినా కూడా లేచి వాడికి ఏం కావాలో చూడాలి కదా. అలా అంత ఇన్వెస్ట్మెంటే, రిటర్న్స్ ఏం లేవు. పిల్లల్ని పెంచడంలో ఒక స్థాయికి వచ్చేంత వరకు, పిల్లలు 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా కొన్నిసార్లు 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఒక స్థాయికి వచ్చేంత వరకు వెంటనే రిజల్ట్ కనిపించదు మీకు. కానీ ఎంతో ప్రేమతో, శ్రద్ధతో, బాధ్యతతో తల్లిదండ్రులు పిల్లల మీద టైం ఇన్వెస్ట్ చేస్తారు, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, ముఖ్యంగా ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేస్తారు. కేవలం టైం, మనీ మాత్రమే కాదండి, వారి యొక్క భావాల్ని, మనోభావాల్ని పూర్తిగా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ మీద ఎంతో ప్రేమ, ఆప్యాయత పెంచుకుంటారు. ఉపయోగం లేదు కదా అని చేయడం మానేస్తారు చెప్పండి. అలాగే మనకి ఈ ప్రపంచంలో ఎన్నెన్నో సంబంధాలు, బాంధవ్యాలు ఉండొచ్చు. ఆ అన్ని సంబంధాలు, అన్ని బాంధవ్యాల్లోకి అత్యంత ప్రముఖమైనది భగవంతుడితో మనకున్నటువంటి సంబంధం.
ఆ సంబంధంలో ఇన్వెస్ట్ చేయడమే శాస్త్రం చదవడం. మీరు శాస్త్రం చదివినా, భగవద్గీత విన్నా, భాగవతం విన్నా, అలాగే భగవంతుని పూజించినా, గుడికి వెళ్ళినా, నమస్కరించినా, పత్రం పుష్పం ఫలంతో ఆయనకి ఆమె సమర్పించిన వాటి యొక్క పరమార్థం ఏమిటి? భగవంతుడితో సంబంధాన్ని, బాంధవ్యాన్ని పెంచుకోవడం, ఆయనతో ఒక రిలేషన్షిప్ ఏర్పరచుకోవడం. ఆల్రెడీ ఉంది కానీ మనం మర్చిపోయాం, డైవర్ట్ అయిపోయింది మైండ్. డబ్బు మీదకి, ఇంకేదో ఇంద్రియ తృప్తి మీదకి డైవర్ట్ అయిపోవడం వల్ల ఆయన యొక్క సంబంధాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. కానీ శాస్త్రం చదవడం ద్వారా, ఈ శాస్త్రం చదివి ఆ శాస్త్రాల్లో చెప్పినటువంటి పాఠాలని ఆచరణలో పెట్టడం ద్వారా మనం భగవంతుడికి మనకి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, బాంధవ్యాన్ని, రిలేషన్షిప్ని రివైవ్ చేసుకుంటున్నాం అనమాట. అంతకన్నా ఉపయోగం ఇంకా ఉంది చెప్పండి? అంతకన్నా ఉపయోగం ఇంకో ఉందో చెప్పండి? కాబట్టి మనం ఉపయోగం గురించి ఆలోచిస్తే మనం ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో చేసే పనులన్నింటిలోకి అత్యంత ఉపయోగకరమైనటువంటి పని భక్తి మార్గం ఆచరించడం.